గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేషియో అండ్ ప్రపోర్షన్లో మరొక ప్రాబ్లం చూద్దాము. ఇఫ్ a is to b is equal to 10 is to 7 and a minus b is equal to 105, then a plus b is equal to how much అంటున్నారు. అయితే ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ 10 is to 7 అన్నారు కదా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 10 minus 7 అంటే 3 కదా. ఇక్కడ a minus b వాల్యూ ఎంత మనకి? 105 అనమాట. అంటే 105/3 చేశారనుకోండి, 3 1s are 3, 35s are అంటే 35 అనమాట. అంతేనా? అంటే 10 a is to b is equal to 10 is to 7 అన్నారు కాబట్టి 10కి 7కి డిఫరెన్స్ 3 అనమాట. a minus b వాల్యూ 105 అన్నారు కాబట్టి 105 ఈజ్ ఈక్వల్ టు 105/3 అంటే 3 1s are 3, 35 సార్లు అనమాట. అంతేనా? అయితే ఇక్కడ చూడండి, ఇది ఎలా అంటే మనకి ఇప్పుడు 3 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకి 35 టైమ్స్ వచ్చింది కదా మనకి. 3 parts ఈజ్ ఈక్వల్ టు 105 అయినప్పుడు 1 part ఈజ్ ఈక్వల్ టు కాబట్టి 105/3 వేసాం. ఓకేనా? అట్లా చూసుకోవాలన్నమాట. ఈ డిఫరెన్స్ 3 ఉంది కాబట్టి 3 parts ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 105 అయినప్పుడు 1 part అంటే ఎంత అంటే 105/3 చేస్తే మనకి 35 అనేది వస్తుందన్నమాట. మరి ఇక్కడ మనకి ఏం అడిగారు? a ప్లస్ b అని అడిగారు. అవునా? a ప్లస్ b అన్నప్పుడు ఇక్కడ 10 is to 7 కదా. a ప్లస్ b అంటే ఏంటి? 10 + 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 17 అనమాట. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఒక్క పార్ట్ ఎంత వచ్చింది? మనకి 35 వచ్చింది కదా. మరి ఇక్కడ 17 పార్ట్ అంటే ఎంత? 17 × 35 మీరు మల్టిప్లై చేశారనుకోండి 595 అనేది వస్తుందన్నమాట. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. అర్థమైందా? సో 10 is to 7 అంటే 10కి 7కి మధ్య డిఫరెన్స్ 3 అనమాట. సో మనకి 3 parts ఈజ్ ఈక్వల్ టు 105/3 3 parts ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అంటే 105. అలాంటప్పుడు 1 part ఏమవుతుంది అంటే 105/3 చేస్తే మనకి 35 అనేది వస్తుందన్నమాట. అయితే a ప్లస్ b అన్నారు కాబట్టి 10 is to 7 అంటే 10 + 7 అంటే ఎంత? 17. మనకి ఇక్కడ 1 part ఎంత వచ్చింది? 35 వచ్చింది కదా. 3 1s are 3, 35s are కాబట్టి 17 partsకి ఎంత అంటే 17 × 35 చేస్తే 595 అనేది వస్తుందన్నమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ.